హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఈరోజు మన ఛానల్లో డిమార్ట్ నుంచి కొన్ని ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే తెచ్చుకున్నాము. ఏమేమి తెచ్చుకున్నాము, ఇవి మాకు ఎలా యూజ్ అవుతాయి, దాని బిల్ ఎంత అయింది, అవన్నీ ఈరోజు చూసేద్దాం. ఓకేనా? మీరు కూడా డిమార్ట్కి వెళ్తారా? అవన్నీ నాతో కామెంట్లో షేర్ చేయండి. వెళ్తే ఇంతే బిల్ అవుతుందా, ఇలానే తెచ్చుకుంటారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఎప్పుడైతే పల్లీలు అంటే ఈ లాస్ట్లో చెప్తాను. ఇదంతా పల్లీలు నాకు ఈస్టర్న్ మసాలా వచ్చేసి బై 1 get 1 ఆఫర్లో ఉండే. ఇవి 2 తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు వస్తుంది. సో అందుకని తీసుకున్నాను. ఒకటి ధనియా పౌడర్ 400 grams ఉన్నది. సో ఇది జీలకర్ర ఇది కూడా నాకు 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. కనిపించినప్పుడు చూస్తాను. ఇది జీలకర్ర అండ్ నెక్స్ట్ ఇది ధనియాలు ఆల్రెడీ అయిపోయింది కదా. ఆవాలు నెక్స్ట్ ఇది జీరా, ఇది జీలకర్ర, ఇది జీరా కాదు షాజీరా. ఓకే, ఇది షాజీరా అనమాట. మనం బగారా వాటికి మసాలాలో వాటిలో వేసుకుంటాం కదా, అది. ఇది మనము చెక్క అంటాం కదా, మసాలాలో వేసుకుంటాము. నెక్స్ట్ కొబ్బరి పౌడర్, ఇదేమో సన్నగా తురిమిన కొబ్బరి పౌడర్ అనమాట. ఇంకోటి కొంచెం దొడ్డు కూడా తీసుకున్నాము, డ్రైది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ కందిపప్పు 2 వచ్చినట్టున్నాయి. కందిపప్పు లేదు, ఇది శనగపప్పు. ఒకటి శనగపప్పు, ఒకటి కందిపప్పు. ఇది కందిపప్పు. ఓకే, నెక్స్ట్ ఇది దొడ్డు రవ్వ, తెలుసు కదా, దొడ్డు రవ్వ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎర్రపప్పు చాలా తక్కువ యూజ్ చేస్తాను, కానీ ఎప్పటికైనా యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. ఇది మినప్పప్పు, మన టిఫిన్స్ వాటికి వాడుకుంటాం కదా, దానికోసమని మినప్పప్పు. పుట్నాల పప్పు, ఇది కూడా మన చట్నీలోకి యూజ్ అవుతుంది కదా, పుట్నాల పప్పు. నెక్స్ట్ ఇది మన మరొక ఇదైతే కాదు. అండ్ ఒక ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్ చేద్దాము. నెక్స్ట్ బ్యాగ్లో అయితే ఇది బీటర్. ఇది బాగుంది కదా బీటర్. ఇది ఇట్లా వర్క్ చేస్తుంది. చిన్నదైతే దొరకలేదు, అందుకని నేను పెద్దది తీసుకున్నాను. ఇది ఓన్లీ 129 రూపీస్. ఓన్లీ 129 రూపీస్. ఓకే, నెక్స్ట్ మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేస్తాను. ఇది మైసూర్ శాండిల్. నెక్స్ట్ ఇదైతే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను నేనైతే, ఎందుకు నాకు ఇది తీసుకోవాలనిపించింది. ఇది 150K వచ్చింది.
2 kgs 180 సంథింగ్ ఎంతో వచ్చింది. కానీ ఒకసారి ట్రై చేద్దాము, లిక్విడ్ కదా అనేసి తీసుకున్నాను. చూడాలి ఎట్లుందో. దీన్ని కూడా ఒకవేళ రివ్యూ కావాలంటే నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్ టచ్. ఇది బై 1 get 1 ఆఫర్లో వచ్చింది. అంటే బై 1 get 1 కాదు, ఇది కొంటే ఇది ఫ్రీ అన్నట్టుగా వచ్చిందనమాట. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ స్పూన్స్ నేను ఆల్రెడీ ఒక సెట్ ఇట్లాంటివి తీసుకున్నాను. మళ్ళీ ఇది సెకండ్ టైం. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్స్కి తీసుకెళ్ళినప్పుడల్లా అక్కడ పడేసుకొని వస్తూ ఉంటారు. సో అందుకని ఈ ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. స్పూన్స్లలో చిన్నది పెద్దది ఫోర్క్. సో అందుకని ఇలాంటివి తీసుకున్నాను. అది 199 వచ్చింది. ఇది వచ్చేసి మన స్క్రబ్బర్, గిన్నెలు తోముకోవడానికి స్క్రబ్బర్. ఓకే, ఆయిల్ ప్యాకెట్స్ నేను ఇవి తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఈజీగా 2 months వస్తుంది. ఒకటి ఇంకొకటి 3 తీసుకున్నాను. 2 months వస్తాయి అనేసి అనుకుంటున్నాను. చూద్దాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా వడ అయినా ఏదైనా తీసుకున్నప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ అందులోనే పడిపోతుంది. ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట. ఇట్లా తీసుకొని ఆయిల్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ అందులోనే పడిపోతుంది. చూడాలి. ఇదైతే ఎప్పుడు తీసుకోవాలి, ఫస్ట్ టైం తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. 99 రూపీస్కే వచ్చింది. అందుకని తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ గులాబ్ జామ్. ఇది బై 1 get 1లో వచ్చింది. నేను ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్నవి అవిసె గింజలు. నెక్స్ట్ ఇది ఇలాచి. అంటే ఇవి చిన్న చిన్నవన్నీ 2 పీసెస్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఇది సోంపు, మన అన్నం అరగడానికి తీసుకుంటాం కదా సోంపు. నెక్స్ట్ ఇది పిల్లలకి ఎరేజర్ బాక్స్. బాక్స్ ఏం కాదు, ఎరేజర్స్ అన్నమాట. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, మా పాప అయితే రోజుకొకటి తీసుకొని వెళ్తుంది. ఇది ఒక పెన్సిల్ బాక్స్. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా బుక్స్ ఇట్లా పెన్సిల్స్ చాలా పెట్టారు అన్నమాట. ఒకవేళ మీరు వెళ్తే తీసుకోండి. మేము ఇది సఫీ కూడా డిమార్ట్ ఐడియా ఉంది కదా, సఫీ కూడా డిమార్ట్ అయితే వెళ్ళినాము. ఇది కూడా సేమ్ సాజీరా. ఇది బగారాకు, మనం వంటలలో తేజ్ పట్ట అంటారంట. ఇది మనమైతే తెలుగులో బగారాకు అని అంటాము. నెక్స్ట్ ధనియాలు అంటాం. ఊరికే దీని పేరు ధనియాలే వస్తుంది నాకు. ఆవాలు. నెక్స్ట్ ఇవి సూప్, నార్ సూప్ మనం చేసుకుంటాం. 10 రూపీసే కాబట్టి అన్నిట్లలో అన్ని ఫ్లేవర్స్లో 2 తీసుకున్నాను. ఇదొకటి, ఇదొకటి. ఈ 4 తీసుకున్నాను. ఈ 4 ఫ్లేవర్స్ తీసుకున్నాను. పిల్లల కోసమే ఇవన్నీ. టూత్ పేస్ట్, కోల్గేట్. నెక్స్ట్ ఇది లవంగాలు. సేమియా ప్యాకెట్ మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, సేమియా ఉప్మాకి, మళ్ళీ పాయసం చేసుకోవడానికి. నేనైతే ఎక్కువ ఇవి రెండింటికే యూజ్ చేస్తాను.
నెక్స్ట్ పసుపు. ఎక్కువ నేను ఇట్లాంటి వాటిల్లో ఈస్ట్నే యూజ్ చేస్తాను. ఈస్ట్ కారం పొడి అయినా పసుపు అయినా ఈస్ట్నే వాడతాం. ఇది పాస్తా చేసుకోవడానికి ఇదొకటి అంతే. ఇంకోటి ఇది బ్లాక్ పెప్పర్ ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ఇదైతే ఖాళీ. ఈ కవర్స్ కూడా మార్కెట్ కోసం, సాటర్డే మార్కెట్ ఉంటుంది మాకు ఇక్కడ, దానికోసం అని తీసుకున్నాం. అంటే ఇంకా బాటిల్స్ కూడా తీసుకున్నాను. బాటిల్స్ నాకు ఒక బాటిల్ 39 రూపీస్కి పడింది. చూపిస్తాను మీకు అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవి తీసుకున్నాను నేను. ఇవి చెప్పడం మర్చిపోయినా. ఇవి తేగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని, ఇవి గ్లాస్ ఐటమ్స్ అని. ఇది ఏంటంటే ఇది సోయా సాస్, గ్రీన్ చిల్లీ, ఇది వెనిగర్. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, మీకు అనిపిస్తుందా? గ్రీన్ చిల్లీ సాస్. ఇంకొకటి ఇది రెడ్ చిల్లీ సాస్. అండ్ నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒకటి. ఇంకా ఇవి వెనిలా ఎసెన్స్ 2 తీసుకున్నది. ఇది ఒకటి నాకు 45 రూపీస్ పడింది వెనిలా ఎసెన్స్. ఇంకా ఈ బాటిల్స్ అయితే కనిపిస్తుంది కదా, బాటిల్స్ నాకు ఒకటి చూడండి 39 రూపీస్ ఒక్క బాటిల్. 21 రూపీస్ బాటిల్స్ కూడా డిమార్ట్లో ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా. కానీ నాకు ఎందుకో ఇవి కొంచెం స్టాండర్డ్గా అనిపించింది, ఎప్పటికైనా మనకు యూజ్ అవుతాయని 39 రూపీస్. ఇవి పిల్లలకి స్కూల్ కోసం అని ఇవి 2 బాటిల్స్ తీసుకున్నా. ఇవి 2 బాటిల్స్ ఓన్లీ మా పిల్లల కోసం. ఇవి చాలు మనకి, అంతే అండి. ఇంకా 2 పాల ప్యాకెట్లు కూడా తీసుకున్నాము. 200 మిల్క్ 2 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. అదే అండి, చూసేయండి. ఇంకా మా మొత్తం సామాను ఇదే. ఓవరాల్గా ఇంతే తీసుకున్నాము. ఇంతేనా అన్నట్టుగా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ ఇది ఓన్లీ 1 మంత్కి కాదు, మాకు నియర్లీ 3-4 మంత్స్ వస్తుంది ఈ సామాన్ మాకు. అందుకని మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేసినాము దీనిపైన. మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇదైతే 3-4 మంత్స్కి అయితే సరిపోతుంది మాకు. ఎక్స్ట్రా అవుతే ఏమైనా చూడాలి. దీనికి మొత్తం ఎంత బిల్ అయిందనేసి మీరు అనుకుంటున్నారో నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. నాకు కరెక్ట్గా చెప్పిన వాళ్ళని కూడా నేను పిన్ చేసి పెడతాను కామెంట్ బాక్స్లో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. ఈ సామాన్కి మాత్రం నాకు కంపల్సరీగా కామెంట్ చేసి అయితే చెప్పండి, ఎందుకంటే ఎవరు కరెక్ట్గా చెప్తారనేసి నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది మా డిమార్ట్ షాపింగ్? మీరు కూడా ఇంతే తీసుకుంటారా, ఇంకా ఎక్కువ సామాన్ తీసుకుంటారా, అంటే తక్కువ బిల్లులో ఎక్కువ సామాన్ వచ్చేటట్టుగా తీసుకుంటారా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మా వీడియోస్ కూడా ఇంకా ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసాం కదా, కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాము. అవి చూసి ఓకే మేబీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మేము ఏ సిచ్యువేషన్లో ఛానల్ స్టార్ట్ చేశాను అనేది నేను ఇంకా ముందు వ్లాగ్స్లో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది, నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, నేను తెచ్చుకున్న సామాన్ అయితే
ఈ రెండిట్లలో సరిపోయింది. ఎందుకంటే మా కిచెన్ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, కిచెన్ టూర్లో అంత చిన్న ఉంటుంది. ఇవి పెట్టడానికి ఎక్కడైతే ప్లేస్ లేదు. ఇదైతే నేను 100 రూపీస్కి తీసుకున్నాను బాక్స్, చిన్న బాక్స్. అండ్ ఇది వచ్చేసి మనకు డిమార్ట్లోనే ఇస్తారు కదా, 18 రూపీస్ బ్యాగ్. ఇది ఇందులో పెట్టి అక్కడెక్కడో ఒక దగ్గర ప్లేస్ చూసి కిచెన్లో సర్వ్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.